So today I'll show you two basic recipes, one from grade A and one from grade B. It is called as a grade B in our kitchen, but if you see that particular recipe in outside, it's going to fall under grade C. So I will show you the demo with our chef in our healthy kitchen, and also you can see the process how the food is being cooked in a healthy way and how the healthy ingredients are being selected as a replacement to the regular ingredients. హాయ్ గ్రేడ్ ఏ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఈరోజు. యాపిల్ మిల్లెట్ పోరిడ్జ్ ఈరోజు చేస్తున్నాం. యాపిల్ మిల్లెట్ పోరిడ్జ్కి మనకు కావాల్సింది వచ్చి 30 grams మిల్లెట్ ఫ్లవర్, 100 ml ఆల్మండ్ మిల్క్, 60 grams చాప్డ్ యాపిల్ అండ్ సిన్నమన్ పౌడర్ ఫర్ గార్నిష్ ఫర్ ద ఫ్లేవర్, అండ్ నట్స్ ఒక 5 grams నట్స్కి, తర్వాత హనీ వచ్చి ఒక 5 ml ఆల్మండ్ మిల్క్, కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం దీంట్లో. 100 ml వాటర్ వేస్తున్నాను. సో ఇది బాయిల్ అవుతుంటుంది. ఈ బాయిల్ అప్పుడు మనం మిల్లెట్ ఫ్లవర్ ఉంది కదా, ఈ మిల్లెట్ ఫ్లవర్లో జస్ట్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని వేద్దాం దీంట్లో. సో ఎందుకంటే ఆ లమ్స్ రాకుండా ఉంటాయి స్ట్రక్చర్లో. మనం కుక్ చేసినప్పుడు లమ్స్ వస్తాయి. ఫ్లవర్ ఇలా వేసామంటే లమ్స్ వచ్చేస్తాయి. ఇలా కాకుండా వాటర్లో కలిపేసామంటే లమ్స్ రాకుండా నీట్గా వస్తుంది ఇది. ఈ మిల్క్ జస్ట్ ఆల్మండ్ మిల్క్ని బిస్కెట్స్ ఇస్తాం. సో మనం దీంట్లో ఇప్పుడు 100 ml ఆల్మండ్ మిల్క్, 100 ml వాటర్ వేస్తున్నాము. ఓకే, వన్స్ ఇట్ ఈస్ గెటింగ్ బాయిల్ మనం మిల్లెట్ ఫ్లవర్ దీంట్లో యాడ్ చేద్దాం. ఇది చాలా ఈజీ అండి, కుకింగ్ మెథడ్ కూడా చాలా ఈజీ ఇది. వాటర్ యాడ్ చేసుకుని జస్ట్ మిక్స్ చేద్దాం. దీంట్లో పించ్ సిన్నమన్ పౌడర్, హనీ ఒక 5 ml హనీ, పోరిజ్ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆ యాపిల్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాం. సో యాపిల్ పోరిజ్ రెడీ అయిపోయింది. మనం ఒక సర్వీస్ బౌల్లోకి తీసుకున్నాం కదా. సో మీకు మెజరింగ్ కూడా చూపిస్తున్నాను ఎంత వస్తుందని క్వాంటిటీ. ఇది ఒక 1 person సర్వీసింగ్ కోసం ఇది. తర్వాత దాంట్లో మనం గార్నిష్ కోసం నట్స్ ఒక 5 grams నట్స్ పైన స్ప్రింకిల్ చేస్తాం. సో గ్రేడ్ ఏ రెసిపీ మిల్లెట్ యాపిల్ పోరిడ్జ్ రెడీ. ఇప్పుడు మీకు గ్రేడ్ బి పన్నీర్ ఫ్రాంక్ ఎలా చేయాలో చెప్తాను. ఇది ఇప్పుడు మీకు గ్రేడ్ ఏ చూపించాము, ఇప్పుడు గ్రేడ్ బి రెసిపీ ఇది. సో పన్నీర్ ఫ్రాంక్కి మనకు కావాల్సింది 70 grams ఆఫ్ ఆటా, దాని తర్వాత ఆనియన్స్, క్యాబేజీ, క్యారెట్, పెప్పర్స్, టమాటో, కొరియాండర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పన్నీర్, ఫర్ క్రీమీ స్ట్రక్చర్ కోకోనట్ మిల్క్. బయట దానికి ఎలా ఉంటుందంటే వాళ్ళు మయోనైజ్ యూస్ చేస్తారు, ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తారు, ప్లస్ ఆటాతో మనం ఇక్కడ ఓన్లీ వీట్ ఫ్లవరే యూస్ చేస్తున్నాం. బయట మైదాతో చేస్తారు ఫ్రాంకీ అనేదాన్ని. సో మీకు ఎలా హెల్దీ వేలో ఎలా కుక్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేస్తాం అనేది. దీనికి ఆయిల్ వచ్చి మేము 2.5 ml ఆయిల్ యూస్ చేస్తాం, అందుకంటే ఎక్కువ యూస్ చేయము. ఫస్ట్ మీకు చపాతీ ఎలా చేయాలో చూపిస్తాం.
పర్లేదండి ఇక్కడ ఉంది. ఆయిల్ వేయడానికి పెట్టాలి. ఇప్పుడు వాషింగ్ ఇచ్చాను చూడు అది. వేస్తాను. ఇది 0.5 ml కూడా ఉండదు ఆయిల్. ఇది చాలా తక్కువ ఆయిల్ యూస్ చేస్తాం చపాతీని గ్రిల్ చేయడానికి. పాయింట్ 5 వేసాము. ఇప్పుడు ఇంకో 0.5, టోటల్ 1 ml ఆయిల్ యూస్ చేసాం ఇప్పుడు. సో అన్ని వైపులా సమానం కాలేదా. కొన్ని చపాతీస్ కంటే సైడ్స్ కుక్ అవ్వకుండా పచ్చిగా ఉంటుంది. అలాగే మనం అన్ని సైడ్లు కుక్ చేస్తాము. చూసారా చపాతీ కూడా అంత ఫ్లఫీగా వస్తుందో. కొంచెం కలర్ రావాలి. చపాతీ రెడీ అయిపోయింది, తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన స్టఫింగ్ రెడీ చేసుకుంటాము. 1 ml ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో రిమైనింగ్ 1 ml ఆయిల్ ఇప్పుడు యూస్ చేస్తున్నాను నేను. ఫస్ట్ దీంట్లో ఆనియన్, క్యారెట్, క్యాబేజీ, 3 కలర్ పెప్పర్స్, చాలా స్లో ఫ్లేమ్ పెట్టి కుక్ చేస్తున్నాం. సో దీంట్లో 1 గ్రామ్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్ లేదు, కుక్ అవ్వలేదు, బర్న్ అయిపోతుంది అనుకుంటే ఇక్కడ కుకింగ్ కోసం అని చెప్పి వాటర్ యూస్ చేస్తాం. సో వాటర్ వేసేస్తాం. కుకింగ్ కోసం వాటర్ యాడ్ చేస్తాము. వెజిటేబుల్ టెండర్నెస్ బయట ఎలా ఉంటుందంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేసి వెజిటేబుల్ టెండర్నెస్ చేస్తారు. మనం కానీ కుకింగ్ వాటర్ వేస్తున్నాం. ఈ టెండర్నెస్ కోసం వాటర్ యాడ్ చేసి కుక్ చేస్తాం దీన్ని. ఇప్పుడు దీంట్లో మనం లైట్గా సాల్ట్, కొంచెం టర్మరిక్, కొంచెం లైట్ చిల్లీ, కాశ్మీరీ చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్, హైయోడైజర్ సాల్ట్, క్యూమిన్ పౌడర్, ధనియా పౌడర్ और హోల్ గరం మసాలా. సో వెజిటేబుల్ వాటర్ అయిపోయేటప్పుడు వెజిటేబుల్ మనకి టెండర్నెస్ వచ్చేస్తాయి.
బయట వెజిటబుల్ క్రీమీ స్ట్రక్చర్ కోసం జస్ట్ మయోనైజ్ యాడ్ చేస్తారు. మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం కోకోనట్ మిల్క్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫైనల్లీ టమాటో అండ్ దెన్ 50 గ్రామ్ పన్నీర్. Finally, last coriander, 2.5 gram coriander. వాటర్ ఎవాపరేట్ అయిపోయి ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోయిన టైంలోనే మనకి ఈ వెజిటబుల్స్ అనేవి కూడా టెండర్నెస్ వచ్చేసాయి, క్రీమీ స్ట్రక్చర్ కూడా వచ్చేసింది, కలర్ఫుల్గా ఉంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. ఆఫ్ చేస్తాను. గ్లౌజ్ లేవు, హ్యాండ్ రోల్ చేయాలి కదా, దీంట్లో తీసేసుకున్నాం దీన్ని. చపాతీని రోల్ చేస్తున్నాను. సైడ్స్ ఇలా రోల్ చేసేసి దీన్ని 1/2 కట్ చేసి మనం సర్వీస్ చేస్తున్నాము. దీన్ని 1/2 కట్ చేస్తున్నాము. దీన్ని మేము ఎలా సర్వీస్ చేస్తున్నాం అంటే దాన్ని బ్యాలెన్స్ న్యూట్రిషన్ మీల్ లాగా 2 ఫ్రాంకీ రోల్స్, 2 pieces ఆఫ్ ఫ్రాంకీ రోల్. మనం దీన్ని 1/2 కట్ చేసి 2 pieces లాగా పెట్టాం దీన్ని ఫ్రాంకీని. దీంతో 30 grams ఆఫ్ మిల్లెట్ బార్ అండ్ హోమ్ మేడ్ టమాటో చట్నీస్. ఈ టమాటో చట్నీస్ కూడా మనం బయట కచ్చప్ వేస్తుంటారు. కచ్చప్ రీప్లేస్మెంట్ మనం ఏం చేస్తుంటే హోమ్ మేడ్ హెల్తీ వర్షన్లో టమాటో చట్నీ రెడీ చేసి ఆ డిప్ లాగా మనం టమాటో చట్నీ వేస్తాం ఇక్కడ.